పూర్వాషాఢ నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వారు లక్ష్మీ కటాక్షం కోసం ఎటువంటి నియమాలు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ భగవంతుని పూజిస్తే ఏ స్తోత్రం పఠిస్తే వారికి ధనప్రాప్తి కలుగుతుంది అన్న అంశాలు ఈరోజు కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు కూడా ధనురాశికి సంబంధించినవి. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడైతే ధనురాశికి అధిపతి గురుగ్రహం. కావున పూర్వాషాఢ నక్షత్ర జాతకుల మీద జీవితాంతం శుక్రగ్రహం మరియు గురుగ్రహాల ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే పూర్వాషాఢ నక్షత్రంలో ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్నాయి, అప్పులు ఊపిలో కూరుకుపోయినాము, ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలబడడం లేదని చెప్పి అనుకునేవారు ప్రధానంగా 9 మంగళవారాలు అంటే కనీసం 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ చేయించాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విప్ప నూనెతోటి దీపారాధన చేయడం అన్నిటికన్నా కూడా మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా విజయదశమి పండుగను మనందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఎవరికైతే జన్మ నక్షత్రంగా ఉందో అటువంటి వారు విజయదశమి పండుగ రోజు సెమీ పూజ అంటే జమ్మి చెట్టుకు పూజ చేస్తాం కదా, ఆ పూజ చేయడం వల్ల శత్రు బాధ తొలగుతుంది. ఒకవేళ ఇతరత్రా కూడా శత్రు బాధ అధికంగా పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అధికంగా ఉంటే జమ్మి చెట్టు ఎక్కడైనా కనిపించినప్పుడు ఆలయాల్లో ఎక్కడైనా ఉంటుంది కదా, అటువంటి చోటకు వెళ్ళినప్పుడు జమ్మి చెట్టుకు నీరు పోస్తూ ఉండడం కూడా చాలా మంచిది. విజయదశమి పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా కూడా జమ్మి చెట్టుని పూజించడం ఈ నక్షత్ర జాతకులకు అన్ని విధాలా కూడా మంచిదని చెప్పవచ్చు. దీనివల్ల శత్రు బాధలు ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ దసరా పండుగ సందర్భంగా మహానవమి వస్తుంది. అంటే దశమికి ముందు రోజు మనం నవమి పండుగ జరుపుకుంటాం కదా, ఆ రోజు అమ్మవారిని ప్రధానంగా పంచామృత అభిషేకం అమ్మవారికి చేయించడం, లేకపోతే ప్రధానంగా పాలతోటి అంటే ఆవు పాలతోటి అభిషేకం చేయించడం, ఆవు పాలతోటి అభిషేకం కావచ్చు లేదా పంచామృత అభిషేకం కావచ్చు, ఆ మహర్నవమి పండుగ రోజు చేయించడం ప్రతి సంవత్సరం కూడా ఈ 2 కార్యక్రమాలు మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకటి దశమి రోజు సెమి చెట్టును పూజించడం, రెండవది మహర్నవమి అంటే దశమికి ముందు రోజు వచ్చే నవమి పండుగ రోజు అమ్మవారికి క్షీరాభిషేకం కానీ లేదా పంచామృత అభిషేకం కానీ చేయించి ఆ రోజు ఖచ్చితంగా కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో కూర్చొని లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ లేక శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ యథాశక్తిగా పాలన చేయడం వల్ల తప్పకుండా కూడా వీరికి మంచి కలుగుతుంది. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు. ఇక ప్రతి నెల కూడా అష్టమి తిథి ఉన్నటువంటి రోజుల్లో దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించి ఆ కుంకుమ బొట్టును ప్రతిరోజు కూడా ధరించడం వల్ల వీరికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, ఆర్థిక పుష్టి కలగడానికి, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం కలగడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది.